అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. నేను ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే గారు అని కూడా అంటున్నాను. నేను ఏదైనా ఒక్క మాట తూలి మాట్లాడటంతో వచ్చేస్తారు మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఇప్పుడు జనసేన మిత్రులు కూడా మొదలుకున్నారు. అన్నా నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడితే అట్ట, కొంచెం సభ్యత అంటారు. నేను ఎక్కడ సభ్యత తప్పాను, సంస్కారం తప్పాను రా బాబు, నేను పద్ధతిగానే మాట్లాడుతున్నాను అన్నా. కానీ మా వాళ్ళు కొంచెం నాకు జాగ్రత్తలు చెప్తారనమాట. మీరు ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయింది. చాలామంది పోలీసుల్ని సపోర్ట్ చేశారు. నేనైతే చట్ట ప్రకారమే వెళ్ళాలని చెప్తా. అది ఏమైనా కానీ తెనాల్లో కొంతమంది రౌడీ షీటర్లను ఒక ముగ్గురు తీసుకొచ్చి ఈరబాదులు బాధ్యత. దాన్ని రాష్ట్రం మొత్తం వైరల్ అయింది. ప్రజలు వన్ సైడెడ్గా పోలీసులకు మద్దతు తెలిపారు. నిన్న ఒక సంఘటన జరిగింది. అంటే నిన్న వచ్చింది సోషల్ మీడియాలో. సైకిల్ తీసుకుపోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నడి రోడ్డు మీద, మరి అది విచక్షణారహితంగా, అది సైకిల్ కాబట్టి సరిపోయింది, కర్మగాలి ఆ మార్గంలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తే దొరికాడు అనుకో వీళ్ళ చేతికి, ఏంటి పరిస్థితి? సైకిల్ని ఎర్రగొట్టి ముక్కలు చేసి వాళ్ళ కైసంతా చూపించారు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏదో ఒక సభ జరిగితే ఆ సభలో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది పెట్టి బాక్సింగ్ అత్యంత పాశవికంగా ఆ బొమ్మల్ని గుద్దడం, అంటే వీళ్ళ ప్రతాపం అంతా చూపించుకోవడం. సరే, అది పార్టీ వ్యవహారం, దాన్ని పక్కన పెట్టేయండి. సరే, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద కసి ఉండొచ్చు, కక్ష ఉండొచ్చు, అది మనం అర్థం చేసుకున్నాం. తిరుమల మీద ఈ 10 నెలల కాలంలో, ఈ 11 నెలల కాలంలో దాదాపుగా 20 అలిగేషన్లు చేశారంటే, 1-2 కాదు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం చెప్పేది 10 అలిగేషన్లు అంటున్నారు, కానీ 20 అలిగేషన్లు. లడ్డులో జెర్రొచ్చింది, ఆవులు చనిపోయినాయి, మంచినీళ్ళు బాగలేవు, దర్శనం సజావుగా జరగట్లేదు, విఐపీలకి ప్రాధాన్యత ఇస్తున్నారు, అన్నం బాగలేదు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు. అక్కడ పందులు తిరుగుతున్నాయి. వీడియోలు కూడా పెట్టారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి, వేరే ఆలయాలు తీసుకొచ్చి తిరుమలలో జరుగుతుందని చెప్పి వీడియోలు కూడా పెట్టారు. నిన్నటికి నిన్న ఒక వ్యక్తి క్యూ లైన్లో చేరి ధర్నా చేస్తాడు. తీరా అతను ఎవడని బయటికి తీస్తే అతను వైఎస్ఆర్సీపీ నాయకుడు, విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇది ఎంత దారుణం అండి. వాడెవడో ఆంధ్ర పోడో క్యాస్ట్ ఏదో చెప్పుకుంటా ఉంటాడు, బూతులు చెప్తా ఉంటాడు, వీడియోస్లో అన్ని అబద్ధాలు చెప్తుంటాడు. ఆడొక పెద్ద మేధావులాగా మా వాళ్ళు కూడా వాడికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ట్రోల్ చేస్తే సపోర్ట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా రీచ్ పెరిగిద్ది, అది ఇతోధికంగా వాడికి హెల్ప్ అవుతుంది, బాగా లక్షలు సంపాదించుకుంటున్నాడు, మనం అభినందించాలి. వాడు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. తిరుమల కొండ మీద, అంటే టెంపుల్ సిటీ కదా తిరుమల, బడులు గుడులు తెరవక ముందే మద్యం షాపులు ఎందుకు తెరుస్తున్నారు, ఇది మీరు ప్రభుత్వం గ్రహిస్తుందా అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ వేసాడు. ఆయన ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో మొత్తం పెట్టాడు. బుద్ధి జ్ఞానం ఉండాల, కడుపు కూడు తినాల. టెంపుల్ సిటీలో 6 గంటలకో 5 గంటలకో దేవాలయాలన్నీ ఓపెన్ అవుతాయి. తిరుమల పైన అయితే 24 గంటలు ఉంటుంది, 2 గంటలేమో విశ్రాంతి ఇస్తారు. ఈ మద్యం షాపులు ఎన్ని గంటలకు తీస్తారు? అయినా మద్యం షాపులు ఎక్కడున్నాయి? ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగానే కదా మద్యం షాపులు పెట్టింది. అది కూడా కాకుండా ఏమన్నా మద్యం షాపులు ఈరోజు కొత్తగా పెట్టారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెంపుల్ సిటీ కాబట్టి ఇక్కడ అసలు మద్యం షాపులే ఉండకూడదు, ప్రభుత్వం నిర్వహించే షాపులే కాబట్టి అసలు ఈ తిరుపతి సిటీలో ఉండకూడదు అని చెప్పి ఏదన్నా బయట పెట్టాడా? లేదు కదా. ఆయన కూడా అక్కడ పెట్టే వ్యాపారం చేశాడు కదా. మరి ఎందుకు ఇలాంటి అడ్డదిడ్డమైనటువంటి ఆరోపణలు చేస్తారు? మొన్న ఒకడు టీవీ డిబేట్లో చెప్తున్నాడు, మహానాడు అనేది కడపలో ఎందుకు పెట్టారు, అమరావతిలో పెట్టడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే బోట్లు వేసుకొని వెళ్ళాలి, ఇప్పుడు అమరావతి మొత్తం మునిగిపోయింది అని చెప్తాడు పబ్లిక్గా. ఇలాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని అరికాలు కోటింగ్ ఇవ్వాలి, కానీ వాళ్ళకి ఇంకా శుద్ధ బుద్ధులు, నీతులు చెప్పడం అనేది ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్టు? వాళ్ళు ఒకవేళ రౌడీ షీటర్లు కావచ్చు, ఆ ప్రాంతంలో భయపడాలి కాబట్టి, ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా సరే భయపడాలి కాబట్టి ఆ పోలీసులు చేసింది మీరందరూ సమర్థిస్తే, ఇలాంటి లుచ్చా నా కొడుకుల్ని ఏం చేయాలి? ఇలాంటి పనికిమాలిన పనులు చేసే వాళ్ళని ఏం చేయాలి? 10వ తరగతి పరీక్షా ఫలితాల మీద సహజంగానే జరుగుతుంటాయి.
వాటికి సంబంధించి రీవాల్యుయేషన్కి వెళ్తారు, మళ్ళీ వాళ్ళు సరిచేసి పంపిస్తారు. ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. వాటి మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు, వ్యక్తిగత దూషణలు చేస్తారు. ఎంతవరకు దారుణం అండి! ఇప్పుడు ఒక హిందూ సమాజం మీద, ఒక హిందూ దేవాలయం మీద, అది ఈ రాష్ట్రానికో లేకపోతే ఆ జిల్లాకో పరిమితమైనటువంటి పుణ్యక్షేత్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలకు సంబంధించి దాని మీద మీరు ట్వీట్లు చేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉందంటే అది ఎంతవరకు కరెక్టు? నేనేం చెప్తానంటే, ఎవరికి ఆ టైప్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఈ వైఎస్ఆర్సీపీకి ఈరోజు పుట్టిన పాడుబుద్ధులు అయితే ఏదో ఓటమిలో ఉన్నారులే, కొంచెం ఆక్రోశంలోనో ఆ కకృతిలోనో ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటే దానికి ఒక అర్థం ఉంది. 12-13 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఇవే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయమే దిగజారుడు రాజకీయం. అది ఎంత నీచ నికృష్టమైన రాజకీయం అంటే మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ చిన్నాయి చనిపోతేనే అది చంద్రబాబు నాయుడు గారి మీద వేసి 5 ఏళ్ళు అధికారాన్ని నిలగబెట్టి సిగ్గు శరం లేకుండా కనీసం ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసినటువంటి ఆరోపణలో ఒకటన్నా రుజువు చేయాల, వాళ్ళ చిన్నాయన కాబట్టి. అలాంటిది కూడా చేయకుండా ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వాళ్ళ పత్రికల్లో, మీడియాల్లో ప్రచారం చేసుకొని, అసలు నిజంగా నైతిక విలువ ఉందనుకోండి, మనిషి రూపంలో పుట్టి ఉంటే దానికి క్షమాపణ అని చెప్తారు. ఆ క్షమాపణ చెప్పకపోగా సిగ్గు శరం వదిలేసి ఈరోజు మనుషుల ముందు తిరగతా అంటే సభ్య సమాజం కూడా ఇలాంటి వ్యక్తుల్ని సమర్థించకూడదండి. మీరు వాస్తవాన్ని తెలుసుకోండి. నేను ఇదే అడుగుతున్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసి కోడికత్తి డ్రామా ఆడి ఈరోజు అవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఎత్తుకున్నారు. మాటకు వస్తే తిరుమల మీద పడతారు. ఎంతవరకు సమంజసం అండి? అమరావతి మీద పడతారు. ఈరోజు కోటాని కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి అమరావతి మీద పెడతా ఉంటే ఆ అమరావతి మీద నిద్రలేసి పడాడుస్తున్నారు. మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడతాడు, అది అమరావతి కాదు, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజధాని అంటాడు. బుద్ధి జ్ఞానం ఉండాల. ఈ దేశంలో ఉండే ఏది కూడా ఎవడమ్మ మొగుడు సొత్తు కాదు, ఎవడు తాత సొత్తు కాదు. ఇది భారతదేశ ప్రజల సొత్తు. రేపు అమరావతి కొడితే, అమరావతి కట్టేస్తే ఆ అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తేం కాదు. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి సొత్తు, అది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. రేపు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే అది జాతికి అంకితం చేస్తారు. అంటే జాతికి అంకితం చేశారంటే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి దాని మీద హక్కు ఉంటుంది, దాని ప్రయోజనాలని లబ్ధి పొందే అవకాశం వాళ్ళకు ఉంటుంది. రేపు అమరావతి మొత్తం నిర్మాణం పూర్తయితే ఈ దేశంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు, అక్కడ బతకొచ్చు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఐటీ కంపెనీలు తెచ్చాడు. ఈరోజు అక్కడ కేవలం తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళే బతుకుతున్నారా? ఈ దేశంలో ఉండేవాళ్ళు ఎవరు బతకట్లేదా? ఇతర దేశాల నుంచి వచ్చి కూడా బతుకుతున్నారు కదా. బుద్ధి జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? మీరు సర్వనాశనం చేస్తే 5 ఏళ్లలో ఈరోజు మళ్ళీ కష్టపడి అప్పో సొప్పో తెచ్చి దాని నిర్మాణాన్ని చేపడుతుంటే మళ్ళీ కులాల మధ్య రెచ్చగొడుతున్నారు. దయచేసి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎవరికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తేనే ఆ రకంగానే వాళ్ళు దారికి వస్తారు. ఈ వైఎస్ఆర్సీపీ గాడి తెప్పినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని ఏదైతే తెనాల్లో చేశారో ఆ విధంగానే వీళ్ళని తీసుకొచ్చి నడి బజార్లో కానీ ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఇది చట్ట వ్యతిరేకం కావచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు. మీరు తెనాలి ఇష్యూని అందరూ సపోర్ట్ చేసినప్పుడు దీన్ని కూడా సపోర్ట్ చేయాలి. ఎవడైతే ఆ సైకిల్ని ఎరగొట్టాడో, ఎవడైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడుతున్నారో, ఈ రోజుకి కూడా ఎవరైతే తిరుమల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారో వీళ్ళనందరినీ తీసుకొచ్చి విజయవాడ సెంటర్లో అరికాలు కోటింగ్ ఇవ్వకపోతే వీళ్ళల్లో మార్పు రాదు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.